హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మాధురి వ్లాగ్స్ తెలుగు. తమ్నేల్ చూసింటారుగా, చూసిన వెంటనే అర్థమై ఉంటుంది దేని గురించి వ్లాగ్ అనేది. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు నాయనపల్లి మైసమ్మ చేశారు. మేము అక్కడికి వెళ్ళామన్నమాట, కజిన్స్ అందరం. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే అందరం కజిన్స్ కలిసి వెళ్ళాలి, కానీ మా చెల్లి కుదరక మేమిద్దరం కలిసి ఒకసారి, వాళ్ళందరూ ఒకసారి వచ్చేసారు. వచ్చే వరకు నైట్ అయిపోయింది చాలా. మేము ఇంకా అసలు ఏం చేయలేదు, జస్ట్ పడుకున్నాము అంతే. వచ్చేసి తినేసి పడుకున్నాము. మార్నింగ్ అందరం కలిసి వెళ్ళాలని ప్లాన్, కానీ మేము ఎవరం వెళ్ళలేదు. యాక్చువల్గా అందరం పడుకున్నాము. ఓన్లీ మా మామ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, అందరు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఫొటోస్ దగ్గర పెడుతున్నా అంతే. మేమేం వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం కదా, మేమేం ఫొటోస్ ఏం దిగలేదు యాక్చువల్గా. అందరము ఇంటికి వచ్చాకే చేసుకున్నాము. అక్కడ వాళ్ళు మేక ఉంటుంది కదా, మేకను బలిస్తామని మొక్కుకుంది మా అమ్మమ్మ. అది చేసుకొని అక్కడ అవన్నీ రిచువల్స్ ఉంటాయి, అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడ ఓన్లీ కొంచెం చేసుకొని వాళ్ళ కాడికి తినేసి వచ్చారు. ఇంటికి అందరిని పిలిచారనమాట, చుట్టాలు ఉంటారు కదా, అందరు వచ్చారు. అందుకే ఇంట్లోనే చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు చికెన్ చేస్తున్నాడు మహర్ష. వాడికైతే వంటలు చేయడం ఎంత ఇంట్రెస్ట్ అంటే వామ్మో. మా చెల్లికి అయితే అసలు వంటల దగ్గర చేయమంటే అవసరం లేదులే, నాకు నేను చేయనులే అలాంటి మైండ్ సెట్. వీడికేమో నేను చేస్తా అన్నీ, నేను చేస్తే ఎన్ని అయినా నేను చేస్తా అనే థాట్లో వీడు ఉంటాడనమాట. మనకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే మేము ఆ రోజు ఏమైందంటే సరేలే చెయ్యి, వీడియో తీసుకుందాం అన్నట్టుగా మేము తీసుకున్నాము. యాక్చువల్గా వీడియో పెడదామని అనుకోలేదు, జస్ట్ నార్మల్గా వాడు చేసేది ఒక్కటి పెడదాం అన్నట్టుగా అనుకున్నాము. ఒకవేళ ముందే అనుకుని ఉంటే ఇంకా చాలా బాగా తీసేదాన్ని వీడియో. యాక్చువల్గా మేము కూడా వెళ్ళేవాళ్ళం అలా అనుకుని ఉంటే, లైన్పల్లికి వెళ్ళి అక్కడ కూడా వీడియో షూట్ చేసుకొని వచ్చి పెట్టేదాన్ని. కానీ వెళ్ళలేదు, మేము చాలా బద్ధకస్తులు అనమాట. అందుకే మేము వెళ్ళలేదు. ఓన్లీ వాళ్ళొక్కరే వెళ్ళారు. వాళ్ళే ఎంజాయ్ చేసి వచ్చేసారనమాట. మేము జస్ట్ ఇంట్లో ఉండి టైంపాస్ చేస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. వాళ్ళు వచ్చేవరకు ఆల్మోస్ట్ 12-1 అయింది అనుకుంటా. ఆ రోజు వచ్చిన తర్వాత మీకు అంత ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అటు మమ్మీ వాళ్ళు చేస్తున్నారు, ఇటు ఇంట్లోనేమో మేము చేస్తున్నాం. ఇంట్లో వీడు రికార్డ్ చేస్తున్నాడు అనమాట. వీడి కోసం మేము ఇంట్లో ఉన్నాం, వాళ్ళు బయట వంటలు చేస్తున్నారు అంతా. చాలామంది అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు ఉంటారు కదా, చిన్నమ్మమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళు అందరు వచ్చారనమాట. తాత వాళ్ళు అందరు వచ్చారు. సో అందుకే వాళ్ళకి వంటలు చేయాలి కదా మధ్యాహ్నం వరకు. వాళ్ళు బయట చేస్తున్నారు, మేము ఇంట్లో ఈ ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది 5 kgs చికెన్ అనుకుంటాను. మేము ఫస్ట్ ఇంట్లో సిలిండర్ మీద చేస్తున్నాం యాక్చువల్గా, కానీ అది ఎంతసేపు చేస్తున్నా అసలు అది ఉడకట్లేదు, అవ్వట్లేదు అని. ఇలా అయితే కాదని చెప్పేసి లాస్ట్కి మేము దీన్ని షిఫ్ట్ కూడా చేసేస్తాం బయటికి. అంటే బయట ఆల్రెడీ పెద్దగా వంటలు చేశారు కదా, మొత్తం రాళ్ళు పెట్టి చేశారనమాట. సో ఇక్కడైతే కాదు ఇది అన్నట్టుగా మేము బయటికి షిఫ్ట్ చేసి అక్కడ చేసాము. అక్కడ పెట్టాక కాస్త త్వరగా అయింది ఆ కర్రీ అనేది. అంతకుముందు ఒక 1 hour పెట్టామేమో సిలిండర్ మీదనే. అస్సలు అది ఎక్కడ అవ్వట్లేదు అని ఇంకా ఇలా కాదని ఇంకా మా మమ్మీ వాళ్ళు సర్లో బయటికి తీసుకురండి, ఇక్కడ చేసేద్దాం అన్నట్టుగా చేసేసాము. ఇంకా ఇక్కడ చేయడం కన్నా ట్రయల్ ప్రాసెస్ ఎక్కువ ఉంది. చికెన్ ఉడికిందా లేదా అని మెల్లిగా ఒక చికెన్ పీస్ తీసుకుంటున్నాం, టెస్ట్ చేస్తున్నాం. అలా చేశాక ఫైనల్గా అయ్యింది. చెప్పాను కదా చాలామంది వచ్చారు అని చెప్పేసి. దానికోసం మేమేం చేసామంటే మేమే క్యాటరింగ్ స్టైల్లో మేమే వడ్డిస్తాం అందరికి అని చెప్పేసి, మా కజిన్స్ అందరూ ఉంటారు కదా, మేమందరం లేదు మేమే పెడతామని కావాలన్నీ సెట్ చేసుకొని అక్కడ పెడుతున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరికీ. అయితే మా చెల్లి జస్ట్ అందరం మేము ఫొటోస్ కోసమే, వీడియోస్ కోసమే జస్ట్ అలా పెట్టాము. వాళ్ళకి పెట్టేశాక నెక్స్ట్ మేము వెళ్ళి తిన్నాం ఫస్ట్, ఎందుకంటే అంతవరకు మేము తినలేదు. అప్పుడు టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది అనుకుంటా ఆఫ్టర్నూన్. అప్పటివరకు మేము లంచ్ చేయలేదు, ఏం చేయలేదు అలా నేను. సో అప్పుడు వెళ్ళేసి తిన్నాము. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, తను మా మమ్మీ చేస్తుంది అక్కడ వంటలు ఏవో. యాక్చువల్గా మిడిల్లో పెట్టాలి, మర్చిపోయాను అంతే. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.